Hi friends, welcome to Brain Food Bites. The Science Today episode 1. Date 14th of March 2025. ఈ రోజు వరకు సైన్స్లో వచ్చిన లేటెస్ట్ అప్డేట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. షుగర్ని కంట్రోల్లో పెట్టుకోవడానికి మీరు ప్రతిరోజు ఇన్సులిన్ వాడుతున్నారా? అయితే మీ ఇబ్బందులు ఇంకా కొన్ని రోజులు మాత్రమే. ఇక మీదట ఇన్సులినే అవసరం లేని ట్రీట్మెంట్ వచ్చేస్తుంది. మీకు బల్లులు, పాములు, బొద్దింకల్ని చూస్తే భయమా? అయితే ఇక మర్చిపోండి, ఇక మీదట భయపడాల్సిన అవసరం లేదు. ఎయిర్ పొల్యూషన్ని తగ్గించడానికి ఒక యూనిక్ ఐడియా ఏంటో తెలుసా? వీటితో పాటు మరికొన్ని ఇంట్రెస్టింగ్ న్యూస్ ఇప్పుడు చూద్దాం. దానికంటే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. ఎందుకంటే ఈ సిరీస్లో సైన్స్లో వచ్చిన లేటెస్ట్ అప్డేట్స్తో ఇలాంటి చాలా వీడియోస్ రాబోతున్నాయి. అవన్నీ మీకు నచ్చుతాయని నేను మాటిస్తున్నా. ఇక లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. కొంతమందికి పామును చూస్తే భయం, మరికొంతమందికి బల్లిని చూస్తే భయం, ఇంకొంతమంది విచిత్రంగా నీటిని చూసి కూడా భయపడతారు. ఇలా భయం అనేది చాలా రకాలుగా ఉంటుంది. అయితే ఈ భయాలను పోగొట్టే మార్గాన్ని అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా వారు కనిపెట్టారు. సైన్స్ ప్రకారం భయాన్ని ఫోబియా అని, యాంగ్జైటీ అని, పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిజార్డర్ అని ఇలా చాలా రకాలుగా విభజిస్తారు. అయితే ఈ భయం అనేది బ్రెయిన్లో మన ప్రవర్తన నిర్దేశించే సెరెబ్రల్ క్యారెక్టర్స్కు చెందింది అని సైంటిస్టులు చెప్తారు. భయం ఇందులో ఏ భాగంలో ఏర్పడుతుందో రీసెంట్గా కనిపెట్టారు. దీనికి VLGN అంటే వెంట్రోలాటరల్ జెనిక్యులేట్ న్యూక్లియస్ అని పేరు పెట్టారు. ఇది ఎలా పనిచేస్తుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్నపిల్లవాడు నిద్రపోతున్నాడు అనుకుందాం. ఇప్పుడు బయట ఒక పెద్ద శబ్దం వచ్చేలా ఒక క్రాకర్ను పేలిస్తే ఆ సౌండ్ వాడి చెవులోంచి వెళ్ళి బ్రెయిన్కి చేరుతుంది. ఆ సిగ్నల్ను ప్రాసెస్ చేసే క్రమంలో బ్రెయిన్ దాన్ని ఒక వింత శబ్దంగా గుర్తించి ప్రమాదంగా భావించి VLGNను యాక్టివేట్ చేస్తుంది. దీంతో ఆ పిల్లవాడు లేచి వెంటనే భయంతో ఏడుస్తాడు. అయితే కొన్ని సంవత్సరాల తర్వాత వాడు పెరిగి పెద్ద అయిన తర్వాత అదే క్రాకర్ను భయం లేకుండా పేలుస్తాడు. ఎందుకంటే అది వాడికి అలవాటు అవుతుంది కాబట్టి ఈ VLGNను యాక్టివేట్ అవ్వకుండా కంట్రోల్ చేయగలుగుతాడు. అదేవిధంగా కంట్రోల్ చేయగలిగితే అన్ని రకాల భయాలను అధిగమించవచ్చని యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా వారు చెబుతున్నారు. రీసెంట్ టైమ్స్లో కొత్తగా కడుతున్న బిల్డింగ్స్ కూడా పేక మేడల్లో కూలిపోతున్నాయనే న్యూస్లు ఎక్కువయ్యాయి. అయితే అవి అలా కూలిపోకుండా ఒక నారింజ పండు ఆపగలదంటే నమ్ముతారా? సాధారణంగా మనం ఒక ఆరెంజ్ను ఒలుచుకొని పండుని తిని తొక్కని పారేస్తాం. అయితే దాంతోపాటు మరికొన్ని రకాల ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ తిన్న తర్వాత మిగిలిన తొక్కలను, కాడలను కాంక్రీట్లో కలిపి వాటితో నిర్మాణాలు చేపడితే అవి చాలా స్ట్రాంగ్గా ఉంటాయని IIT ఇండోర్ చేసిన రీసెర్చ్లో తేలింది. ఈ ప్రయోగంలో ఆరెంజ్తో పాటు పొటాటో, పపాయ, కాలీఫ్లవర్ వంటి వాటిని ఉపయోగించారు. వీటిని తిన్న తర్వాత మిగిలిన పొట్టును, కాడలను ఆరబెట్టి పొడి చేసి కాంక్రీట్లో కలిపి దానితో నిర్మాణాలు చేపడితే అవి చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. ఎందుకంటే కుళ్ళిపోయిన పండ్ల వ్యర్థాల నుంచి కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ అవుతుంది. ఇది కాంక్రీట్లో ఉన్న కాల్షియం అయాన్లతో చర్య జరిపి కాల్షియం కార్బోనేట్ క్రిస్టల్స్ను క్రియేట్ చేస్తుంది. ఈ క్రిస్టల్స్ కాంక్రీట్లో ఉన్న రంధ్రాలలో, పగులలో చేరి వాటిని మూసేస్తుంది. దీనివల్ల సిమెంట్ గట్టిపడుతుంది. తద్వారా నిర్మాణాలు చాలా దృఢంగా ఉంటాయని ప్రొఫెసర్ సందీప్ చౌదరి చెబుతున్నారు. కుళ్ళిపోయిన పండ్ల వ్యర్థాల నుంచి కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ అవుతుంది కాబట్టి వాతావరణంలో పొల్యూషన్ కూడా పెరిగే ప్రమాదం ఉంది. అయితే వీటిని ఇలా ఉపయోగించడం వల్ల ఈ పొల్యూషన్ కూడా తగ్గే అవకాశం ఉందని చాలామంది సైంటిస్టులు భావిస్తున్నారు. మీకు తెలుసా, కేరళలో తులం బంగారం 70,000 రూపాయలకే ఇస్తున్నారు. తెలంగాణలో మరొక కొత్త వైరస్ వ్యాపిస్తుంది. దీనివల్ల ఒక రోజులో 10 మంది చనిపోయారు. ఇలాంటి ఫేక్ న్యూస్లు మనం రోజు వింటూనే ఉంటాం కదా. అయితే వీటిని తక్కువగా చదువుకున్న వారు త్వరగా నమ్ముతారని మనం భావిస్తాం. కానీ అది తప్పు అని అమెరికాలోని మ్యాక్స్ ప్లాంక్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ డెవలప్మెంట్ వారు చేసిన రీసెర్చ్లో తేలింది. వీరి పరిశోధనలో 31 టెస్టుల ఆధారంగా 11,500 మందికి చెందిన డేటాను పరిశీలించారు. ఈ అధ్యయనం ప్రకారం ఫేక్ న్యూస్లను త్వరగా నమ్మడానికి విద్యకు ఎలాంటి సంబంధం లేదని, బాగా చదువుకున్న వారు కూడా ఫేక్ న్యూస్లను త్వరగా నమ్ముతున్నారని తేలింది. ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, మన ఇళ్లలో ఉండే పెద్దవారు అంటే 50 ఏళ్ళు పైబడిన వారు ఫేక్ న్యూస్లను త్వరగా నమ్ముతారని మనం భావిస్తాం. కానీ అది తప్పు అని 50 నుండి 60 ఏళ్ళు పైబడిన వారు ఫేక్ న్యూస్లకు దూరంగా ఉంటున్నారని, ఒకవేళ ఏదైనా ఫేక్ న్యూస్ వారికి తెలిస్తే అది నిజమేనా కాదా అని ఆలోచించగలిగే కెపాసిటీని వారు కలిగి ఉన్నారని తేలింది. సో ఇక మీదట పెద్దవారిని తక్కువ అంచనా వేయకండి. వారి ఎక్స్పీరియన్స్కి ఒక లైక్ వేసుకోండి. మన దేశంలో ఎయిర్ పొల్యూషన్ పెరిగిపోతుంది అని మనం చాలాసార్లు వినే ఉంటాం. మనం నడిపే వెహికల్స్ వల్ల, ఫ్యాక్టరీస్ నుంచి విడుదలయ్యే వేస్టేజ్ వల్ల ఇలా చాలా రకాలుగా ఎయిర్ పొల్యూషన్ పెరుగుతుంది. దీనిని ఎలాగైనా తగ్గించాలనే ఉద్దేశంతో చాలామంది సైంటిస్టులు అనేక రకాల పరిశోధన చేస్తున్నారు. అదే ఉద్దేశంతో ప్రముఖ నాజిల్ స్ప్రేస్ తయారు చేసే ఓడ్రివిన్ సంస్థ ఒక కొత్త ఐడియాతో ముందుకొచ్చింది. ప్రధానంగా బెంగళూరులోని పీన్యా, హెగ్గెనహల్లి, మలసంద్ర ప్రాంతాల్లో ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కారణంగా ఎయిర్ పొల్యూషన్ ఎక్కువగా ఉంది. ఇది ఆ ప్రాంతాల్లో ఉన్న స్కూల్స్లో చదువుకునే చిన్న పిల్లల హెల్త్పై చెడు ప్రభావాన్ని చూపిస్తుందని ఓడ్రివిన్ గుర్తించింది. దీని మీద ప్రజల్లో అవేర్నెస్ తీసుకురావాలనే ఉద్దేశంతో ఆయా ప్రాంతాల్లో ఉన్న స్కూల్స్లో ఎయిర్ ఫిల్టర్స్ని ఏర్పాటు చేసింది. ఈ ఎయిర్ ప్యూరిఫైయర్స్ 2 నెలల కాలంలో
గాలిని ఫిల్టర్ చేయడం ద్వారా వచ్చిన 20 లక్షల క్యూబిక్ టన్నుల మసిని గ్రాఫైట్తో కలిపి పెన్సిల్స్ తయారు చేసింది. వీటిని పొల్యూషన్ పెన్సిల్స్ అనే పేరుతోనే అమ్ముతుంది. వీటిని అమ్మడం ద్వారా వచ్చిన డబ్బుతో దేశంలోని ఇతర పొల్యూటెడ్ ప్రాంతాల్లో ఎయిర్ ప్యూరిఫైయర్స్ ఏర్పాటు చేయాలని భావిస్తుంది. ఇలా చేయడం వల్ల ఎయిర్ పొల్యూషన్పై ప్రజల్లో అవేర్నెస్ రావడంతో పాటు ఎయిర్ పొల్యూషన్ కూడా తగ్గే అవకాశం ఉందని చాలామంది ఈ సంస్థను మెచ్చుకుంటున్నారు. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? ఈ ఐడియా మీకు ఎలా అనిపించింది? తప్పకుండా కామెంట్ చేయండి. మీకు తెలుసా, WHO నివేదికల ప్రకారం 1990 నుండి నేటి వరకు డయాబెటీస్ కేసులు సుమారుగా 4 రెట్లు పెరిగాయి. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 80 కోట్ల మంది ప్రజలు డయాబెటీస్తో ఇబ్బంది పడుతున్నారు. ఈ ట్రెండ్ ఇలాగే కొనసాగితే 2050 వచ్చేలోగా డయాబెటీస్ కేసులు 130 కోట్లకు చేరుకునే అవకాశం ఉంది. దీనిని కంట్రోల్లోకి తీసుకురావాలంటే డయాబెటీస్ ట్రీట్మెంట్లో కొత్త ఆవిష్కరణలు రావాల్సిన అవసరం ఉంది అని WHO సూచించింది. ఈ క్రమంలో చైనా సైంటిస్టులు చేసిన పరిశోధనలో డయాబెటీస్ను మందులతో కాకుండా సహజంగానే తగ్గించవచ్చు అని తెలిసింది. అది ఎలా అంటే, మనం ఇప్పుడే భోజనం చేసామనుకుందాం. మనం తిన్న వెంటనే 5-6 నిమిషాల్లోనే మన జీర్ణాశయంలో GLP-1 అంటే గ్లూకాన్ లైక్ పెప్టైన్ అనే హార్మోన్ రిలీజ్ అవుతుంది. ఇది మనం తిన్న ఆహారం నుంచి ఎక్కువగా గ్లూకోజ్ ఉత్పత్తి అవ్వకుండా లివర్ని కంట్రోల్ చేస్తుంది. ఉత్పత్తి అయిన గ్లూకోజ్ ఎక్కువగా రక్తంలో కలవకుండా ఇన్సులిన్ రిలీజ్ చేయమని ప్యాంక్రియాస్ అంటే క్లోమగంధిని ఆదేశిస్తుంది. అంతేకాదు, అబ్బా కడుపు నిండిపోయింది, ఇంకేం తినలేను అనే ఫీలింగ్ను కూడా ఇదే కలిగిస్తుంది. ఇలాంటి ముఖ్యమైన పనులన్నీ చేసే GLP-1 హార్మోన్ తక్కువగా రిలీజ్ అవ్వడం వల్లే డయాబెటీస్ వస్తుంది. ఈ సమస్యను తగ్గించడానికి ప్రస్తుతం వాడుతున్న ఒజంపిక్ వంటి మందులు GLP హార్మోన్ చేసే పనిని కృత్రిమంగా చేస్తాయి. అయితే ఆ మందులతో అవసరం లేకుండా GLP-1 హార్మోన్ను సహజంగా ఎలా పెంచవచ్చు అని సైంటిస్టులు చాలా కాలంగా పరిశోధన చేస్తున్నారు. చైనాలో ఉన్న జియాంగ్నాన్ యూనివర్సిటీకి చెందిన సైంటిస్టులు ఆ దిశగా ముందడుగు వేశారు. GLP-1 హార్మోన్కి జీర్ణ వ్యవస్థలో ఉన్న B. వల్గటాస్ అనే బ్యాక్టీరియాకి సంబంధం ఉన్నట్లుగా కనిపెట్టారు. ఈ B. వల్గటాస్ అనే బ్యాక్టీరియా ఉన్నవారిలో షుగర్ కంట్రోల్లో ఉండడాన్ని గుర్తించారు. అయితే ఈ బ్యాక్టీరియాని సహజంగా ఎలా పెంచవచ్చు అని పరిశీలించినప్పుడు ఇది FAR4 అనే ప్రోటీన్తో పెరుగుతున్నట్టు గుర్తించారు. ఆహారం ద్వారా ఈ FAR4 అనే ప్రోటీన్ని పెంచగలిగితే డయాబెటీస్ని కంట్రోల్లో ఉంచవచ్చు అని సైంటిస్టులు చెప్తున్నారు. మరి ఈ FAR4 ప్రోటీన్ని సహజంగా ఎలా పెంచుకోవాలి? ఇప్పుడు చూద్దాం. ఈ ప్రోటీన్ డైరెక్ట్గా ఆహారంలో దొరకదు. ఒమేగా-3 యాసిడ్స్ ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకుంటే అవి ఈ ప్రోటీన్ని యాక్టివేట్ చేస్తాయి. సాల్మన్ ఫిష్, మ్యాక్రల్ ఫిష్, ట్యూనా ఫిష్ వంటి చేపల్లో, చియా సీడ్స్, వాల్నట్స్, అవిసె గింజలు వంటి వాటిల్లో, అవకాడో ఆయిల్, ఆలివ్ ఆయిల్ వంటి వాటిల్లో ఈ ఒమేగా-3 యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయి. ఇంకా ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు వంటి పీచు పదార్థాలు ఎక్కువగా ఉండే ఆహారాలు ఎక్కువగా తీసుకోవాలి. అండ్ అలాగే మనం రెగ్యులర్గా ఉపయోగించే వెజిటేబుల్ ఆయిల్స్, సన్ఫ్లవర్ ఆయిల్ వంటి వాటిని అవాయిడ్ చేయాలి. ఎందుకంటే వీటిలో ఒమేగా-6 యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి బ్యాడ్ కొలెస్ట్రాల్ని పెంచుతాయి. దీంతోపాటు ప్రతిరోజు ఎక్సర్సైజ్ చేస్తూ బాడీని యాక్టివ్గా ఉంచాలి. రోజుకి 8 నుంచి 9 గంటలు మంచి నిద్రపోవాలి. ఇవన్నీ FAR4 ప్రోటీన్ని పెంచుతాయి. ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. ద సైన్స్ టుడే సిరీస్లో భాగంగా సైన్స్లో వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ని మీ ముందుకు తీసుకురావాలనుకుంటున్నాను. దీని మీద మీరేమైనా సజెషన్స్ చేయాలనుకుంటే కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ చూడాలనుకుంటే మా ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.